ఫ్రెండ్స్, ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో 77వ రోజు 78వ రోజు ఏం జరిగిందో మనకు మేటర్లు పోదాం. ఇంకా ఈ 78వ రోజు అయితే ఇంకా జరిగింది చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ లో ఇప్పటి వరకు ఎప్పుడు జరిగిన స్పెషల్ ఇప్పుడు జరిగింది అనమాట. అంటే ఈ సీజన్ లో అదేంటంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో సోనియా, బెజవాడ బేబక్క, శేఖర్ భాష, ఇంకా వీళ్ళ ముగ్గురైతే ఈ 78వ రోజు వచ్చారు, నామినేషన్ చేశారు, వెళ్ళారు. ఇంకా వీళ్ళలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన సోనియా అయితే ప్రేరణని, నిఖిల్ని ఇంకా నామినేషన్ వేసింది. ఇంకా వేసింది కాకుండా ప్రేరణ గురించి చెప్పింది అనమాట బానే. ఎందుకంటే తను ఆడే ఆ గ్రూప్ గేమ్, ఇంకా తను ఆడే తన కోపాలు, అంటే వాళ్ళ కన్నడ బ్యాచ్ అంటే వాళ్ళ కే బ్యాచ్ ని మాత్రం సపోర్ట్ చేయడం, మిగతా వాళ్ళని ఇంకా పక్కన వేయడం, అదంతా చెప్పింది బానే ఉంది. కొద్దిగా అట్ట గొడవ అయింది ఇద్దరికి. ఇంకా ఈ గొడవలో భాగంగా ఏమైందంటే ప్రేరణ సోనియాని గట్టిగా వేసింది అనమాట. నువ్వు నిఖిల్ని ప్రేమించావు అన్న అంటావు, తమ్ముడు అంటావు, మళ్ళీ కాసేపు అది కూడా ముద్రి పెడతావు. అయ్యో ఇంకా గొడవ కదేక ఇంకిద్దరికి ఎక్కడికో పోయింది గొడవ. మళ్ళీ ఇంకా స్టాప్ అయిపోయింది. ఇంకా తర్వాత నిఖిల్ని నామినేషన్ వేసింది. అబ్బబ్బా పిచ్చెక్కిచ్చింది. ఇంకా ఎందుకంటే ఒక పక్క సోనియాలో కాస్త అదేమంటారు అది అంటే కొద్ది కుళ్ళుతనం కూడా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నువ్వు నా వెంట పడకుండా మిగతా అమ్మాయి వెంట పడుతున్నావు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఎలా యష్మి వెంట పడడం, యష్మికి గాజులు వేస్తా ఉండడం, యష్మికి చీర మడతాడడం, అయ్యి బాబు అన్ని బయటకు లాగుతుంది అనమాట. అంటే నిఖిల్ లవ్ ట్రాక్ మొత్తం బయటకు లాగుతుంది. పైగా నిఖిల్ అనే గ్రూప్ గేమ్ గురించి కూడా బయటకు లాగుతుంది అనమాట. అబ్బా భలే కామెడీ చెప్పాలి. ముఖ్యంగా మాత్రం యష్మి లవ్ స్టోరీ గురించి బయట తీసింది. అదే నిఖిల్, యష్మి. అయ్యే బాబు ఇంకా మామూలుగా లేదు. మధ్యలో గౌతమ్ కూడా లాగింది. అబ్బాబ్బా మామూలు స్టోరీ కాదంటే నాకైతే అబ్బా చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఒక పక్క ద్వేషం ఉంది, ఇంకో పక్క నిఖిల్ గెలవాలని తపన ఉందన్నమాట ఎవరికి, సోనియాకి. కానీ ఇంకో పక్క నువ్వు నన్ను మాత్రం ప్రేమించాలి అన్నట్టుగా చేస్తా అనమాట. ఇంకా అట్లా చూసేవాడికి. ఇప్పుడు నాగమణి కంట కూడా వచ్చాడు నబీలి నిఖిల్ చేసి బాగా మోటివేషన్ ఇచ్చాడు బాగా ఇద్దరికి. అలా చేయాలి కానీ, లేదా ఇంకేదైనా కోపం పాకుంటే అది చేయాలి కానీ ఇదేంటండి ఇదే. సోనియా ఇంకా ఫుల్ కామెడీ చెప్పాలి. ఇంకా నెక్స్ట్ బెజవాడ బేబక్క వచ్చింది. ఇంకా పృథ్వీని, నిఖిల్ని నామినేషన్ వేసింది. ఇంకా బెజవాడ బేబక్క అయితే బుర్ర పని చేయదని చెప్పాలి. ఎందుకంటే అప్పుడెప్పుడో జరిగిన పాత గొడవలు ఐదుని తీసుకొచ్చి నామినేషన్ వేస్తుంది. అంటే ఈ మధ్య ఆట ఏంది, దాని కథ ఏంది, దాని గురించి వేయచ్చు కదా. అప్పుడెప్పుడు ఆమె కాంతార టీము అంటే అప్పుడెప్పుడు ఫస్ట్ సీజన్ లో అసలు బెజవాడ బేబక్క ఆమె ఒక్క వారం మాత్రమే హౌస్ లో ఉంది. తర్వాత ఎలిమినేట్ అయిపోయింది, దొబ్బేసింది. ఇంకా ఒక్క వారాన్ని తిప్పి పొడస్తాను అనమాట పృథ్వీ. అదెందుకు అవసరం చెప్పండి. ఇన్ని రోజులకి ఎలాగో చూసింది, దాని గురించి చేయొచ్చుగా, దాని గురించి చెప్పచ్చుగా. ఇదేంటండి ఇది అప్పుడెప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు మాట్లాడే అనవసరం అనిపించింది అనమాట. అసలు ఆ లోపల రావడం అనవసరం అనిపించింది. ఇంకా తర్వాత నిఖిల్ని కూడా వేసింది అనమాట. మళ్ళీ పాత విషయాలే ఎందుకు చెప్పండి. ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, కన్నడ వాళ్ళందరూ ఒకరు ఆడుతున్నారు, తెలుగు వాళ్ళందరినీ సపరేట్ చేస్తారు. వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కదా కన్నడ బ్యాచ్. ఇంకా దాని గురించి మాట్లాడచ్చుగా. ఇవన్నీ ఎందుకు అప్పుడెప్పుడు కాంతార టీం, అప్పుడెప్పుడు ఫస్ట్ వెళ్ళిపోయినా సరే చెప్పాలి కరెక్టే. దాని గురించి కొద్దిగా చెప్పి ఈ రోజు జరిగేది ప్రెసెంట్ జరిగేది చేస్తే బాగుంటది. అంతేగాని అప్పుడెప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు వేస్తే ఈ బెజవాడ బేబక్క నిజంగానే ఆమెకి ఆ ఆంటీకి బుర్ర పంచేదానికి. సరే ఇంకా వచ్చింది, చేసింది, పోయింది. ఇంకా తర్వాత శేఖర్ భాష వచ్చాడు అనమాట. ఇంకా శేఖర్ భాష వచ్చి దుమ్ము రేపినాడు ఎవరిని, కన్నడ బ్యాచ్ని, ప్రేరణని, యష్మిని నామినేషన్ వేసాడు. అబ్బబ్బా పిచ్చెక్కిచ్చాడు. ఇంకా ప్రేరణ తను ఆడిన ఆటలో తన మైనస్ పాయింట్లు అన్ని చెప్పాడు. పైగా నామినేషన్ వేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సేఫ్ అవుతాయి. ఎవరికి, హౌస్ మేట్స్ కి. అంటే హౌస్ లోపల ఉన్న వాళ్ళకి సేఫ్. ఎందుకు, వాళ్ళు తప్పు క్లియర్ చేసుకుంటారు. అరే మనం ఎలా ఆడాలని. కానీ ఒక రకంగా శేఖర్ భాష మంచి ఇంటి ఇచ్చాడు. అంటే బాగానే ఉందన్నమాట వేయడం. ఎందుకంటే ఏడు బాగుంది. పైగా వాళ్ళ మైనస్ కూడా జనాలకి ఇప్పుడు క్లియర్ గా తెలిసిపోయింది. అంటే గ్రూప్ గేమ్ అని. అంటే కన్నడ వాళ్ళు ఒకటి, తెలుగు వాళ్ళు ఒకటి. ఇంకా కన్నడ వాళ్ళందరి మీద యుద్ధం చేసింది ఎవరు, గౌతమ్ అప్పుడే. ఇంకా అంతే కదా. ఇంక గౌతమ్ ఇంకా నబీలు వాళ్ళు పెద్ద పడుచుకోలేదు. కానీ గౌతమ్ బాగా ఫైట్ చేసారు. ఇంకా నబీల్ గురించి కూడా చెప్పాడు నాగమణి. అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సరే ఇంకా ఈ వీడియోలో అయితే ఇంకా శేఖర్ భాష ప్రేరణని బాగా ఇచ్చి పడేశాడు. ఇంకా ప్రేరణ నోరు తెచ్చి మాట్లాడలేకపోయింది. ఎందుకంటే శేఖర్ భాష దెబ్బటు ఉంటది. అబ్బాబ్బా మనోడే డైలాగులు కానీ పంచులు కానీ భయాసడు. ఇంకా నెక్స్ట్ యష్మిని కూడా ఇంకా నామినేషన్ వేసాడు. అబ్బా ఇచ్చి పడేసాడు. ఇంకా నువ్వు ఎందుకు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, ఒకవేళ నిఖిల్ నిన్ను ప్రేమించడం నీకు అర్థం ఉంది కదా, నువ్వెందుకు అతను పక్కన పెట్టలేకపోతున్నావు అంటే అతను రెచ్చగొడతావు కదా. మొత్తం లాగాడు అనమాట. ఇంకా బాగా చెప్పాడు, మైనస్లు అన్ని చెప్పాడు. పైగా మైనస్లు చెప్పింది కాకుండా జనాలు కూడా ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనమాట. ఏంది ఈ కే బ్యాచ్, కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ వీళ్ళిద్దరు సపరేట్ గానే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఇది ఎప్పటి నుంచి ఆడుతున్నారు వీళ్ళు. ఇంకా నబీల్ అయితే పక్కన వేసారు గ్రూప్ నుంచి ఎత్తి. ఇంకా నబీలు
ఇంకా ఈ వైల్డ్ కార్డు వాళ్ళ దగ్గరికి పోలేక వీళ్ళ దగ్గరికి పోలేక మధ్యలో నలిగిపోతున్నాడు అనమాట. ఇంకా అవినాష్ గారు పోవడం, గౌతమ్ తోవడం, ఇంకేం చేయాలి చెప్పండి. ఇంకా ఇప్పుడు వీళ్ళు తెలుగు వాళ్ళని రాలా సరే బాగానే మాడుతుంది. ఇంకా వాళ్ళు కన్నడ వాళ్ళు ఎంతసేపు ఒకరి మీద ఒకరు నామినేషన్లు వేసుకోవట్లేదు వాళ్ళు. అది కూడా చెప్పాడు క్లారిటీగా. మన సోనియా చెప్పింది, మన శేఖర్ భాష చెప్పాడు, ఈ మధ్యలో బెజవాడ బేపక్క కాస్త మెంటల్ కాబట్టి ఆయన చెప్పలేదు. ఇంకా వీళ్ళిద్దరు బాగా క్లారిటీ చెప్పారు. ఇంకా రేపు అయితే కిర్రాక్ సీత, ఇంకా నాగమరికంట, ఇంకా ఈ నైనిక, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా చూద్దాం వాళ్ళందరూ వచ్చి మాట్లాడిపోయారు. అది కూడా నేను ఇంకా చూసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా ఈ బిగ్ బాస్ మీద మీకేమైనా డౌట్లు ఉంటే నాకు వెంటనే మీరు నాకు కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను. ఓకే.